పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా వడ్ల లోడు ట్రాక్టర్ను అడ్డం పెట్టి నిరసన తెలిపారు. వడ్లు తాము కొనబోమంటూ మిల్లర్లు భీష్మించడంతో రైతన్నలు రోడ్డెక్కారు. మద్దతు ధరకు వడ్లు కొనాలని వారు డిమాండ్ చేశారు. మిల్లర్లు మద్దతు ధరకు ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. ఆరుకాలం పంట పండించి మన రైతు కట్టుబాటు లేకుండా అయింది. వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, నా రాజకీయ నాయకులు అయ్యా చెప్పేతోటి వాళ్ళు చేసేతోటి జరుగుతుంది. ఏం హద్దు పద్దు లేకుండా అయిపోయింది. రైతు కిలో లేకుండా చేస్తారు. మరి ఏం పద్ధతి ఇది? ఏడుపు తప్ప రెండోది ఏం మిగలదు. ఏముంది మక్కగా ఇంతకన్నా పండించి దోమ మందు అని ఆ మందులు ఈ మందులని వాళ్ళు ఏ వస్తువు కొనో వాళ్ళు ఇష్టం చేయలేదు. మా ధాన్యానికి మాత్రం మా కిలో లేవు. మీరు చెప్పేటట్టు మీకు కొనాల్సి వస్తుంది. ఇంత దారుణంగా ఏమంటే మరి రైతు కూడా కట్టుబడలేదు. మనం ఒడ్లు ఆపలేము, నిలవలేదు. ఏం పద్ధతి ఇది? రైతులకి మరి నాయకులు ఎడిపోతుండ్రో, ఈ వ్యవహారాలు ఏందో, ఈ లక్షణాలు ఏందో. ఓట్లప్పుడు అట్టు వస్తారు 2500 అని మద్దతు ధర అని గవర్నమెంట్ చెప్పింది. మద్దతు ధర ఇడిపోయా 2500 ఇడిపోయా 2200కి చివరికి 2250కి అది బతిలాడి. రాత్రి 8 వచ్చాను. రాత్రి దిమ్మలేనాడు, ఇంటికి పొమ్మన్నాడు. వేసారు మబ్బడి ఇళ్ళ కోసం అంటే కళ్ళబెట్టుకోమన్నాడు. 11 అయింది. అయినా కానీ పక్కన 23 నడుస్తుంటే 20 నడుపులు 20 సార్. అయినా ఇప్పుడు దిగుమతి ఏదో అర్థం కావట్లేదు. 4-5 అన్నమాట. దేశం దగ్గర నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉండి మొహం గడుపుతున్న రైతు ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది. ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఉయ్యాల్లో వండేసి వర్షా భార్య పొలం దగ్గరికి ఆ పిల్లవాడికి ఏ మైలు కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు రైతుని ఇబ్బంది పెట్టేది? దయచేసి రైతుని ఇబ్బంది పెట్టేది కొంచెం శాఖ చేస్తే 5 ఏళ్ళు నోటిఫికేషన్ వస్తున్నాయి సార్. మీరు కొంచెం కనిపించాలి. రైతు కన్నీరు పెడుతుందండి. రైతు కన్నీరు పెట్టి ప్రపంచంతో నాశనం అయిపోయిందండి.